హలో అండి, హాయ్, వెల్కమ్ టు అన్వీస్. ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ పెట్టుకుని 100 days బతకడం అని ఒక్కరోజు బతుకుతామా, అసలు పెట్టడానికి అవుతుందా అని ఆలోచనలు వస్తాయి మనకి. కానీ నిజంగా ఆస్ట్రేలియాలో ఇది జరిగిందండి. సో ఆయన పెట్టుకోవడమే కాదు, మోర్ దెన్ 100 days బతికారు. బతికిన తర్వాత మళ్ళీ దాత వస్తే అతనికి మళ్ళీ ఒరిజినల్ గుండెని కూడా పెట్టారు. సో ఇది జరిగింది. నాకు ఇదంతా చూస్తుంటే మనకి తెలుగు సినిమా ఒకటి ఉంటుంది, అది కామెడీగా తీసినా సరే, కొబ్బరిమట్ట సినిమా అనుకుంటా, సంపూర్ణేష్ బాబు హార్ట్ ఆగిపోతే ఆర్టిఫిషియల్ హార్ట్ తయారు చేసేసి దాన్ని పెట్టేస్తే దాని ఫంక్షనింగ్ అయిపోయి మళ్ళీ కొట్టేసుకుని బతికేస్తాడు అని. అది యాక్చువల్లీ ఆ సినిమాలో కామెడీగా తీసుండొచ్చు, కానీ అది ఒరిజినల్గా బయట జరిగింది. అసలు ఎలా సస్టైన్ అయ్యారు, ఎలా బతికాడు, హార్ట్ ఫంక్షనింగ్ అంత నర్వస్ సిస్టమ్తో ఉన్న ఫంక్షనింగ్ ఎలా జరిగింది ఆర్టిఫిషియల్ ఒక మెటీరియల్ దాంతో. సో దీని గురించి వీడియో చాలా యూజ్ఫుల్ వీడియో. సో ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అయితే 40 years ఏజ్ ఉన్న వేల్స్ ఆస్ట్రేలియాలోని ఆయనకి లాస్ట్ ఇయర్ నవంబర్లోని హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నవంబర్లో హార్ట్ ప్రాబ్లం వస్తే అతను సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో అతనికి ఏంటంటే చాలా సివియర్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో అప్పటికే అతని దగ్గరలో ఎవరు దాతల దగ్గరలో లేరు. సో దాతల దగ్గరలో లేకపోయేసరికి అతనికి ఆర్టిఫిషియల్ హార్ట్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యారు అనమాట. సో అందరూ కలిపి డిసైడ్ అయ్యారు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్, ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు బివాకర్ అని అంటారు. సో ఈ బివాకర్ను కనుక్కున్నది మాత్రం క్వీన్స్లాండ్లో ఉన్న డానియల్ టిమ్స్ అని అతను కనుక్కున్నారు. సో ఈ బివాకర్ని ఇతనికి పెడదామని లాస్ట్ నవంబర్లో సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేశారు. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసింది మాత్రం మెయిన్ సర్జన్ మాత్రం పౌల్ జార్జ్. ఈయన ఆధ్వర్యంలో 6 hours కూర్చొని ఈ సర్జరీ చేశారు. సో మొత్తానికి హార్ట్ అయితే పెట్టేశారు. సో అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం మొదలుపెట్టింది. సో అది లాస్ట్ నవంబర్లో పెడితే మొన్న మార్చిలో 2025 మార్చ్ ఫస్ట్ వీక్లో అప్పటి వరకు అతనికి దాత రాలేదు. అప్పుడు దాత వచ్చారు. సో అప్పుడు మళ్ళీ రీసర్జన్ చేసి అతనికి మళ్ళీ హార్ట్ని అమర్చారనమాట. సో ఇది జరిగింది. అయితే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ని 100 days ఫంక్షనింగ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. అది కూడా ఒక మెటీరియల్, టైటానియం అనే ఒక మెటీరియల్తోని ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ని తయారు చేశారు. సో దీనికి అంటే మనకు ఆర్టిఫిషియల్ హార్ట్ పెట్టడం కాదు కదా, దాని ఫంక్షనింగ్ ఉండాలి, బ్లడ్ సప్లై అవ్వాలి, సరైన పద్ధతిలో అవ్వాలి, ఎక్కువ సప్లై అవ్వకూడదు, తక్కువ సప్లై అవ్వకూడదు, ఓవర్ఫ్లో అవ్వకూడదు, ఇవన్నీ చూసుకుంటూ దాన్ని ఫంక్షనింగ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా 100 days ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హార్ట్ అయిపోద్ది, అంతే కదా. సో ఇంత చేయడం అనేది మేము సాధించిన అత్యంత అద్భుతమైన సక్సెస్ అని చెప్పి వాళ్ళు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటారంటే చెప్పుకోవడంలో తప్పేం లేదు నిజం చెప్పాలంటే. సో యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా దాతలు రారు, సివియర్ హార్ట్ ప్రాబ్లం వస్తుంది. సో దాతలు అందుబాటులో ఉంటారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దేనికైనా. అలాంటి టైంలోని ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక బ్రిడ్జ్ టైప్ మాట. సో మనిషి బ్రతకడానికి ఒక బ్రిడ్జ్ ఇది పెట్టేసి మనకు దాత వచ్చినప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ మనకి నార్మల్ హార్ట్ పెట్టి అడ్జస్ట్ చేసేయచ్చు. సో ఇది ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఎంతగా ఉపయోగపడుతుందో చూడండి. సో దీన్ని ఏంటంటే ఒక అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక బాల్లో ఉంటుంది. ఇది మెయిన్ కీ రోల్ అంతా దీందే. సో ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో ఉన్న న్యాచురల్ పల్స్ సిస్టమ్, బ్లడ్ ఫ్లో అవ్వడాన్ని అంతటూ కూడా న్యాచురల్గా చేసేటట్టు చేస్తుంది అనమాట. సో దీనికి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఇది డే టైం అంతా బ్యాటరీతోనే రన్ అవుతుందంట. నైట్ టైం ఏంటంటే మనకి బాడీ బయట ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతారనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్తో కనెక్షన్ ఇచ్చుకొని సో ఇట్స్ ఎలా అంటే మనకి ఛార్జ్ చేసుకోవడమాట. నైట్ టైం ఛార్జ్ చేసుకొని మళ్ళీ డే టైము సో ఏమీ లేకుండా నార్మల్గా మళ్ళీ బ్యాటరీ సిస్టమ్తో పనిచేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మ్యాగ్నెట్ సిస్టమ్తోనే తయారు చేశారు. యాక్చువల్గా వర్క్ చేస్తుంది అన్నమాట, పనిచేస్తుంది. సో ఇది మన డీటెయిల్గా నేను చెప్పలేను, ఎందుకంటే అందులో సబ్జెక్ట్ చాలా డీటెయిల్గా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పులు చెప్తే తప్పు జరుగుతుంది కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరికి పాస్ చేస్తున్నాను అంతే. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ టైటానియమే ఎందుకు పెట్టారు, వేరే ఏదైనా పెట్టచ్చు కదా అంటే టైటానియంకి తుప్పు పట్టదు, రస్ట్ పట్టదు. సో తర్వాత ఈ టైటానియం మన బాడీలో ఉన్నా సరే మన బాడీలో ఉన్న జనరేట్ అవుతుంది, మన సిస్టమ్ని దేనికి ఒకటి డిస్టర్బ్ చేయదన్నమాట. ఇది బాగా కలిసిపోతుంది బాడీలో ఉన్న సిస్టమ్తో. సో అందుకనే టైటానియం తీసుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనకి ఇండియాలో చాలా అవసరం. ఇండియాలో చాలా అవసరం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ తీసుకోవాలి, అది మనకి అనుకూలంగా రావాలంటే ముందు అందులో
సబ్జెక్ట్ ఉన్న సర్జన్స్ ఇక్కడ ఉండాలి. సో అందులో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. సో ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ గురించి బాగా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఉండాలి. సో అది కాకుండా చాలా చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి. ఎంత కాస్ట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనకి చాలా కాస్ట్ ఉంది. సో దాన్ని తగ్గించడానికి, తక్కువ రేట్లో ఇవ్వడానికి, సో తక్కువ రేట్లో అందరికి అందించడానికి ఇక్కడైతే ప్రయోగాలు జరుగుతున్నాయంటే అంత క్లినికల్ సెర్చింగ్స్ అన్ని జరుగుతున్నాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 100 days పెట్టడమే చాలా ఎక్కువ అనుకున్నాం కదా. ఫ్యూచర్లో ఎలా అంటే, ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, ఆ పేషెంట్కి ఎటువంటి హార్ట్ సెట్ అవ్వట్లేదు, పెట్టడానికి అవ్వట్లేదు, అంటే నేచురల్ పెట్టడానికి అసలు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ని పెట్టి అతన్ని బతికేటట్టు చేయొచ్చు. అంటే నేను చెప్పేది 50 రోజులు, 30 రోజులు, 40 రోజులు కాదు, కొంతకాలం పాటు బతకచ్చు. సో దీని మీద కూడా వీళ్ళు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. సో అది మ్యాక్సిమం సక్సెస్ అయిపోతుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా పనిచేస్తుంది అని అంటున్నారు. అయితే మనం ఎంత అనుకున్నా సరే, అంటే ఇప్పుడు దీంతో ఇది ఉంటే మనం 100 years 200 years బతికేవచ్చు అంటే అంత ఫంక్షనింగ్ చేయదు. కంపేర్ టు నేచురల్ హార్ట్తో కంపేర్ చేసుకుంటే ఇదంత ఫంక్షనింగ్ చేయదు. కానీ కొన్ని సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా ఫంక్షనింగ్ చేసేటట్టు సో వీళ్ళు రీసెర్చ్ చేస్తుందన్నమాట. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ అయితే ఎక్స్పర్ట్స్ అందరూ ఏమంటున్నారు అంటే, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఇండియాలో చాలా చాలా అవసరం. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇండియాలో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ మనకి, అంటే మన ఎకానమీకి తగ్గట్టుగా సో కొంచెం తక్కువ రేట్లో అందుబాటులో ఉంటే చాలా మంది ప్రాణాలను కాపాడొచ్చు. సో ఈ మధ్యకాలం హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్కువైపోయాయి అంటే, చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీతో వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది అనుకుంటే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇది ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా కొత్త టెక్నాలజీ కానీ వచ్చింది అనుకోండి, స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఖర్చే ఉంటుంది. సో రాను రాను దాని మీద ప్రయోగాలు చేస్తారు, దాని మీద ఇంకా తక్కువ రేటుకి ఏం చేయాలని చూస్తారు. క్రమేపీ అది తక్కువ రేటుకి వస్తుంది, సాధారణ జనాల్లో కూడా వచ్చేస్తుంది. సో ఇదైతే ఖచ్చితంగా తిరుగుతుంది. ఒకసారి సక్సెస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టే చేస్తారు. సో ఈ విధంగా మనకు ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ని, హార్ట్ ఆగిపోతే వెంటనే మనం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పక్కనే ఉంటాయి, వాళ్ళ మనిషిని బ్రతికించే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా హార్ట్ అటాక్ డెత్స్ని తగ్గించే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇదండి, చాలా నాకు తెలిసినంత వరకు ఇది మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపించింది సో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దు. టేక్ కేర్, బాయ్.